హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పోట్లీ బటన్స్ అనేది ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను. క్లాత్ అయితే పల్చగా ఉంది కదా, దీంట్లో మనం పోట్లీ బటన్స్ పెట్టినప్పుడు కలర్ అనేది కనిపించకుండా ఎలా చేసుకోవాలన్నది, సేమ్ కలర్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను. అయితే మనం ఇలా సేమ్ కలరు డార్క్ కలర్స్ తీసుకున్నప్పుడు మనకైతే కనిపించవు, కానీ లైట్ కలర్స్ తీసుకున్నప్పుడు ఒకటే పొర తీసుకున్నప్పుడు అయితే కనిపిస్తాయి కదా. ఇప్పుడు దారం కూడా కొంచెం దగ్గరగా ఉన్న కలర్ అయితే తీసుకోవాలి. ముందుగా ఈ థర్మాకోల్ బాల్స్ అనేవి సేమ్ సైజు ఉన్నాయైతే చూసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, సైజ్ అయితే ఏం తీసుకోలేదు. నార్మల్గా మనకు ఇందులో థర్మాకోల్ బాల్ అనేది పెట్టుకొని ఇలా రౌండ్ చేసుకొని థ్రెడ్ అనేది గట్టిగా చుట్టేసుకొని ఇలా 2-3 ముళ్ళు వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకు బాల్స్ అయితే రెడీ అయిపోతాయి. అయితే మనం పెట్టిన కలర్ అయితే క్లాత్లోంచి ఏం కనిపించట్లేదు. అయితే మనము డిఫరెంట్ కలర్ పెట్టినప్పుడు మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా సేమ్ కలర్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి, కానీ డిఫరెంట్ కలర్ వచ్చినప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసినప్పుడు చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఆరెంజ్ కలర్ పెట్టాను, ఇది కంపల్సరీ కనిపిస్తుంది కదా. అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు అనేవి ఉంటాయి కదా, సేమ్ కలర్ క్లాత్ లేదంటే కొంచెం డార్క్ కలర్ది ఏ క్లాత్ అయినా సరే మనం పెట్టి ఈ పీస్లో ఆ చిన్న పీస్ పెట్టి దానిపైన థర్మాకోల్ బాల్ పెట్టి చుట్టేసుకొని ఇలా దారంతో గట్టిగా ముడివేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. మనకి కావాలి అంటే స్పాంజ్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్ అనేది క్లాత్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర ఈ బాల్స్ లేకపోతే. ఈ థర్మాకోల్ బాల్స్ ఉంటే ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. క్లాత్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ లాగా చూసుకుంటూ పీసెస్ అనేది కరెక్ట్గా వేసుకొని చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.